అసలు ప్రభుత్వానికి సొంత ఆస్తులు ఉంటాయా? ఒకవేళ ఉంటే వాటి పట్ల ఏ విధంగా వ్యవహరించాలి? ప్రజల ఆస్తులను కుదవబెట్టే లేదా అమ్మే అధికారం ప్రభుత్వానికి ఉందా? ఈ టాపిక్ పైన ఈ వారం మన CEO డెస్క్ అనాలిసిస్. ప్రైవేటు వ్యక్తులకు చెందిన ఆస్తులు, భూములు, ఇతర సంపద ప్రభుత్వ అధీనంలో ఉంటాయి. వాటిని సంరక్షించే బాధ్యతలు ప్రభుత్వం నిర్వహించాల్సి ఉంటుంది. ప్రజల ఆస్తులకు కస్టోడియన్గా ఉండాల్సిన ప్రభుత్వాలు యజమానులా వ్యవహరించి అప్పనంగా ఆస్తులను అమ్మేయడం లేదా తనఖా పెట్టడం పరిపాటిగా మారిపోయింది. వందల ఎకరాల భూములను కుదవ పెట్టడం లేదా అమ్మేయడం క్షణాల్లో జరిగిపోతుంది. కానీ ప్రజల కోసం ప్రైవేటు వ్యక్తుల నుంచి ప్రభుత్వం కొన్న భూములు ఎన్ని అంటే సమాధానం రాదు. వాస్తవంగా ప్రజా సంపదకు, వారి ఆస్తులకు కేవలం రక్షణపరమైన ఏర్పాట్లను చేసి వాటిని సంరక్షించే బాధ్యత మాత్రమే ప్రభుత్వం చేయాల్సి ఉంటుంది. ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించే పాత్రకే పరిమితం కావాలి. కానీ ఇప్పుడు అలా జరగడం లేదు. యజమానిలా వ్యవహరించి నా ఆస్తులు నా ఇష్టం, నచ్చిన వాళ్ళకి తనఖా పెడతాను, అవసరమైతే అమ్మేసుకుంటానంటూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న తీరు అత్యంత బాధాకరం. ప్రభుత్వం ప్రజల ఆస్తులకు యజమాని కాదు, వాటికి రక్షకుడిని మాత్రమే అన్న విషయాన్ని ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయి. ఇష్టానుసారంగా అనాలోచితంగా చేసిన అప్పులు తీర్చడానికో, ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చడానికో ప్రజల ఆస్తులను అప్పనంగా అమ్మేసే ఆలోచనలు చేయడం, భవిష్యత్ తరాలకు ఆస్తులు లేకుండా చేయడం ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదు. ప్రజల ఆస్తులను అమ్మే అధికారం ప్రభుత్వానికి ప్రజలిచ్చారా అనే ప్రశ్న ఇక్కడ ఉదయిస్తుంది. ప్రజల నుంచే వచ్చే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే శక్తి ప్రభుత్వాలకు ఉందా అంటే లేదనే చెప్పాలి. దశాబ్ద కాలంగా అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల పేరిట విచ్చలవిడిగా అప్పులు చేయడం, ఆ తర్వాత ప్రజల ఆస్తులు అమ్మేయడం నేటి ప్రభుత్వాలకు పరిపాటిగా మారిపోయింది. కొత్త సంపదను సృష్టించడం కాదు కదా, ఉన్న సంపదను ఊడ్చేస్తున్నాయి. అధికారంలోకి వస్తే అప్పులు చేస్తాం, ప్రజల ఆస్తులను అమ్మేస్తాం. ఇది ఈనాటి ప్రభుత్వాలు చేస్తున్న విధానంగా, నినాదంగా మారింది. ప్రజలకు తెలియకుండానే లోపల కొన్ని వందల వేల కోట్ల రూపాయల విలువ చేసే ప్రజల ఆస్తులను ప్రభుత్వాలు అమ్మేసుకుంటూనే పోతున్నాయి. మరి ఇంత రహస్యంగా దొంగచాటుగా ప్రజల ఆస్తులను అమ్మే అధికారం ప్రభుత్వాలకు ఉందా అంటే లేదనే చెప్పాలి. ఎక్కడెక్కడ భూములున్నాయి, ఎక్కడెక్కడ ఆస్తులున్నాయి, వాటిని ప్రైవేట్ వ్యక్తులకు, తమ అనంగులకు కారు చౌకగా అమ్మేసే అధికారం ప్రభుత్వాలకు ఎవరిచ్చారనే ప్రశ్న ప్రజల నుంచి ఎదురవుతుంది. గత ప్రభుత్వాలు అప్పులు చేసుకుంటూ వస్తే అప్పుల కుప్ప ఆకాశమంత ఎత్తుకు పెరిగిపోయేది. గత ప్రభుత్వాలన్నీ ప్రజల ఆస్తులు అమ్మేసుకుంటూ వస్తే ఎకరం భూమి కాదు కదా, గుంట జాగ కూడా మిగిలేది కాదు. ఇదే విధంగా ప్రభుత్వాలు ప్రజల ఆస్తులను అమ్ముకుంటూ పోతే భవిష్యత్తులో ప్రజల ఆస్తులు అంటూ ఎక్కడ కూడా చూద్దామన్నా కంటికి కనిపించకుండా పోయే ప్రమాదం ఉంది. ప్రజలు కూడా చాలా క్షుణ్ణంగా ఆలోచించాలి. ప్రభుత్వాలు తమ ఆస్తులను అమ్మేస్తున్నాయి, భవిష్యత్ తరాలకి సంపద లేకుండా అడ్డగోలుగా భూములు, జాగలు లేకుండా చేస్తున్నాయన్న విషయాన్ని గ్రహించాలి. తస్మాత్ జాగ్రత్త. మీకు తెలియకుండానే ప్రభుత్వాలు మీ పైన మోయలేనంత అప్పుల భారాన్ని మోపుతున్నాయి. మీకు తెలియకుండానే మీకు సంబంధించిన సంపదను, ఆస్తులు అమ్మేస్తున్నాయి లేదా తనఖా పెడుతున్నాయి ప్రభుత్వాలు. చూస్తుండగానే ప్రజల ఆస్తులు, వారి సంపద ప్రైవేట్ వ్యక్తుల పరమైపోతున్నాయి. ప్రజలకు సంబంధించిన ఆస్తులు కానీ, భూములు కానీ, సంపద కానీ పూర్తిగా కనుమరుగైపోతున్నాయి. ఇది ఖచ్చితంగా భవిష్యత్ తరాలకి తీరని అన్యాయం చేయడం అవుతుంది. ప్రభుత్వం అంటే ప్రజల ఆస్తులను అమ్మివేయడం, కుదవపెట్టడం కాదు. వారి ఆస్తులకు కస్టోడియన్గా ఉండి కాపాడి రెట్టింపయ్యేటట్లు చర్యలు చేపట్టడమే ప్రభుత్వాల బాధ్యతగా ఉండాలి. కంచే చేను మేసినట్లు కారాదు. కంచే చేను మేస్తే ఎవరికి చెప్పుకోవాలి? ప్రజల ఈ ఆవేదన ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలి. ఇది ఈ వారం CEO డెస్క్ టాపిక్. వచ్చే వారం మరో అంశంపై విశ్లేషిద్దాం.